హలో ఆల్, వెల్కమ్ టు సినిమా మనిషి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అంబాజీపేట మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. మూవీ అయితే చాలా బాగుంది. మూవీ తీసుకున్న పాయింట్ నుంచి డివైట్ అవ్వకుండా చాలా కరెక్ట్గా ప్రజెంట్ చేశారు. సుహాస్ అన్న గురించి తెలిసిందే కదా, చాలా బాగా యాక్ట్ చేశాడు. కాకపోతే ఇప్పుడు చూడలేని ఒక వేరే సుహాస్ని అయితే మనం చూస్తాం మూవీలో. హీరోయిన్కి ఫస్ట్ మూవీ అయినా చాలా బాగా యాక్ట్ చేసింది ఆమె. విలన్గా చేసిన అతను కూడా బాగా యాక్ట్ చేశారు. నెక్స్ట్ సర్ప్రైజింగ్ ఎవరంటే శరణ్య ప్రదీప్ గారు. అసలు ఆవిడ యాక్టింగ్ అయితే సూపర్ ఉందంటే, సుహాస్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో మూవీలో ఆవిడికి కూడా సేమ్ అంతే, ఇంకా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది శరణ్య ప్రదీప్ గారు. ఆవిడ మనకు ఆల్రెడీ తెలుసు, ఫిదా మూవీలో ఉంటారు, జాను మూవీలో కూడా ఉంటారు. ఆవిడకి ఈ రోల్ అయితే ఇంకా లైఫ్ టైం, ఇంకా లైఫ్ టైం రోల్ అనమాట. మూవీలో డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి, హార్డ్ ఈటింగ్గా ఉంటాయి అనమాట. మనం ఓటీటీలో గట్టా మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు చూసి ఇలాంటి సినిమాలు తెలుగు వాళ్ళు ఎందుకు తీయరా అని చెప్పి అనుకుంటూ ఉంటాం. అలాంటి సినిమా తీశారు భయ్య. ఆ సినిమాయే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. మూవీ చూడండి ఖచ్చితంగా. యూ విల్ రియల్లీ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు అనమాట. ఫస్ట్ హాఫ్ కామెడీగా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఎమోషనల్గా ఉంటుంది. చాలా బాగుంది ఓవరాల్గా. సెకండ్ హాఫ్లో కొంచెం డ్రాప్ అయినట్టు అనిపిస్తుంది కానీ బాగుంది. ఓవరాల్గా మూవీ అయితే సూపర్ ఉంది. చెప్తాను కదా, పాయింట్ని తీసుకున్న పాయింట్ని డివేట్ అవ్వకుండా అదే విధంగా ప్రజెంట్ చేయడం మన తెలుగు సినిమాలో చాలా తక్కువ. కమర్షియాలిటీ గురించి ఎక్కువ చూసే వాళ్ళు ఉంటారు. అంటే మలయాళం మూవీస్ ఇవైతే తీసుకున్న పాయింట్ని కరెక్ట్గా ప్రజెంట్ చేస్తాయని చెప్పి చాలామంది అప్పుడు ఇలాంటి సినిమాలు మన తెలుగులో ఎందుకు తీయరా అనే విధంగా చేసేవారు కదా. ఈ సినిమా అయితే అసలు డివేట్ అవ్వకుండా తీసుకున్న పాయింట్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసిన సినిమా. మూవీలో నెగిటివ్స్ వచ్చేసి ఏంటంటే, మనకి ఇది లో బడ్జెట్ మూవీ అని చెప్పి తెలిసిపోతుంది అనమాట స్క్రీన్ మీద చూసినప్పుడు. అంటే ఆ విజువల్స్, తీసిన ప్లేసెస్ ఉంటాయి కదా, ప్లేసెస్ అని కాదు కానీ లో బడ్జెట్ మూవీ, మనం ఒక లో బడ్జెట్ మూవీ చూస్తున్నాం అనే ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. అదే ఒక చిన్న డ్రాబ్యాక్. అంటే బడ్జెట్ లేకపోతే ఏం చేయగలం. మూవీలో సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి, పర్లేదు. బీజిఎం కూడా బాగుందనే చెప్పాలి. మెయిన్లీ దోస్ డైలాగ్స్ ఆర్ లైక్ హార్డ్ హిట్టింగ్ అంతే, ఇంకేం చెప్పలేం. దుష్యంత్ గారు ఎవరు రాశారో మరి, డైరెక్టర్ గారు రాశారు ఎవరు రాశారు తెలియదు కానీ బాగా రాశారు. ఓవరాల్ మూవీ గురించి చెప్పాలంటే చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. షేర్, కామెంట్, లైక్. థ్యాంక్ యూ.